హలో మమ్మ, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ అయితే వచ్చేసింది మామ. మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అయ్యారు మా వాళ్ళు అయితే. ఒక్కొక్కరు ఎక్కడ రెస్టారెంట్ నాకు తెలీదు, వెళ్ళాక మీకు అప్డేట్ చేస్తా. ఇప్పుడేమో గచ్చిబౌలిలో పిస్తా హౌస్కి వెళ్ళాము, ఇప్పుడేమో తొలి చొక్కి దగ్గర పిస్తా హౌస్కి వచ్చాము. యాక్చువల్గా అయితే నేను మందార్కి వెళ్తాను అనుకున్నా, అక్కడే ఉంది. కానీ వీళ్ళు మళ్ళీ పిస్తా హౌస్ తీసుకొచ్చారు. చూద్దాం, ఇక్కడ అక్కడ ఉన్నంత బాగోదు, బట్ ఓకే బాగానే ఉంటుంది. అక్కడ కంపేర్ చేసుకుంటాం. మమ్మ, మమ్మల్ని చూసి మాత్రం మీరు బయట ఫుడ్ అయితే తినొద్దు, మంచి ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. ఇదేదో ఎంటర్టైన్ పర్పస్ కోసం మేము వీడియోస్ తీస్తున్నాం. సో బయట ఫుడ్ చాలా హానికరం. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. చివరిగా పిస్తా హౌస్కి వచ్చేసాం. ఇది టౌలీ చొక్. ఇది ఇంతకుముందు వెళ్ళింది చెప్పాను కదా, ప్రిజం మాల్ గచ్చిబౌలి. ఓకే, ఇప్పుడు కూడా 12 మెంబర్స్ వచ్చాం. చూపిస్తా అందరినీ. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు. నేను అక్షయ్ గురించి చెప్పాను కదా, ఈరోజు సౌరవ్ గురించి చెప్తాను. ఒకసారి ఎవరెవరు వచ్చారో ఒకసారి చూసేద్దాం. హాయ్ మామ, కదీర్, దినేష్, మహమ్మద్. हाय हाय ये వచ్చేసి మనకి ఊళ్ళపై అక్కడ ఉన్నారు చూసారా ఫ్రంట్ లో. ఆయన మా సూపర్ సీనియర్ అనమాట. ఆయన ఇప్పుడు వరకు ఇక్కడ లేరు, ఇండియాలో లేరు. ఆయన సౌరవ్, మీరు ఎక్కడ వర్క్ చేసేది? ఆన్ సైట్ ఎస్టీసీ ఎక్కడ ప్లేస్? ఎస్టీసీ బహ్రెయిన్లో. ఇప్పుడు ఆయన నిన్నే వచ్చారు, 2 days బ్యాక్ వచ్చారు. ఎస్టీసీ బహ్రెయిన్లో ఉండేవాళ్ళు. ఎస్టీసీ ప్రాజెక్ట్ అనమాట, ఇక్కడికి వచ్చేసారనమాట. ఫస్ట్ టైం నేను ఇన్ని డైరెక్ట్గా మీట్ అవ్వటం, అండ్ ఆయన ఎప్పుడు టీమ్స్లోనే చూడటం తప్ప నేను ఎప్పుడు డైరెక్ట్ కలవలేదు. బట్ ఈరోజు వచ్చారు. అంతకుముందు పిస్తా హౌస్లో ఏం ఆర్డర్ చేసాం? మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం కదా, స్పెషల్ మటన్ బిర్యానీ. అదే ఆర్డర్ చేసాం. ఫస్ట్ 6 తెమ్మన్నాం, కానీ అతను వెయిటర్ చెప్పారు ముందు 4 చెప్పండి అన్నారు. కానీ మా వాళ్ళు అచ్చా బ్యాట్స్మెన్, అందరూ బ్యాట్స్మెన్లే, 5 తెచ్చేయమన్నారు. సో వస్తున్నాయి. అవును కదా, ఈరోజు పార్టీ ఎవరు ఇస్తున్నారు తెలుసా మీకు? తెలియదు కదా మామా, మన పార్టీ ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు? ఎవరు? ఒకరు దుబాయ్ రిటర్న్ ఉన్నారు, ఇంకోటి సౌదీ రిటర్న్ ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు అంటే మనకి తెలీదు. చివరి బిల్ ఎవరు కడతారో చూద్దాం, చివరిలో ఎవరు ఇస్తారో చూద్దాం. ఎవరు ఇస్తున్నారు పార్టీ, ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే మటన్ బిర్యానీ తినేద్దాం. ఇక్కడైతే 2 వచ్చేసినాయి, 2 డబ్బాలు చూడండి, గోల్డెన్ కలర్లో ఉన్నాయి. అక్కడ ఒక 2 డబ్బాలు వచ్చేసినాయి. ఆర్డర్ చేసి ఇంకొకటి రావాలి. చూద్దాం. అప్పుడు తిన్నాం కదా, ఇప్పుడు మనం గచ్చిబౌలిలో తిన్నాం కదా, దానికి ఇక్కడ టోలీ చొక్కి దానికి ఎలా టేస్ట్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ప్రజెంట్ అయితే నాకు తెలిసి అక్కడే బాగుంటుందేమో అనుకుంటున్నా, ఎందుకంటే ప్రైస్ కూడా అక్కడ ఎక్కువ ఇక్కడ పోల్చుకుంటే. సో చూద్దాం, అక్కడ బాగుంటుందో ఇక్కడ బాగుంటుందో కంపారిజన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మా సౌరవ్ అన్నకే పెట్టేశారు వేడి బిర్యానీ. అయ్యో మ్యాన్, వేడి ఇక్కడ ఓపెన్ చేయగానే అరోమా అయితే బాగా మంచిగా వచ్చిందంట. అక్కడ మనం తిన్నాం కదా గచ్చిబౌలిలో, అక్కడైతే అరోమా అయితే రాలేదంట. అయితే ఇక్కడైతే త్వరగా వచ్చేసింది మన కోసం. చూసారా, పొగలో కప్పుతుందో మనం ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. వేడిగా ఉంది. చూసారా బిర్యానీ? సుహేల్, కరెక్ట్గా వస్తుందా?
బాగుంది ఇక్కడ కూడా. ఇక్కడ కూడా చాలా బాగుంది. చూడండి జ్యూసీ మటన్, చెయ్యి కాలిపోతుంది అసలు. చెప్తారు, రాహుల్ చెప్తారు ఇక్కడ బాగుంది అక్కడ బాగుందా. నాకెందుకో స్లైట్లీ కొంచెం అక్కడే బాగుందేమో అనిపించింది. బట్ ఇక్కడ కూడా బాగానే ఉంది, బాగాలేదు అని చెప్పట్లేదు. కంపారిజన్ చేసుకుంటే ఒక్క చిన్న అక్కడే నచ్చింది కదా రాహుల్, అక్కడే నచ్చింది కదా మా ఇద్దరికైతే. మనకంతా తెలీదు తెలంగాణ అందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని. ఇక్కడ రాహుల్ అంటారు ఇక్కడ గింజలు గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అది ఎక్కువ వేస్తారు అంటారు. అయితే ఓకే బాగానే ఉంది. బట్ అక్కడైతే అక్కడ తింటే అసలు ప్రైస్కి వర్త్. కానీ ఏంటంటే అక్కడ ప్రైస్ ఒక 100 రూపీస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ ప్రైస్కి వర్త్ ఇస్తారు, తక్కువ ఇక్కడ ప్రైస్. అయిపోయింది. కానీ అక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఒకటి బాగుంది, పెరుగు కొంచెం చిక్కగా బాగుంది. ఇవి పిస్తా హౌస్ స్పెషల్, ఇవి తింటే వీటి కోసం మేము చచ్చిపోతాం అంతే, చాలా బాగుంటాయి. బిల్ అయితే వచ్చింది. ప్రెసెంట్ ఎవరు కడుతున్నారు? ఇక్కడ రాహుల్ చేతిలో ఉంది. రాహుల్ ఒకసారి బిల్లు. ఈసారి తక్కువ అయింది, 3,000 అయింది. ఎన్ని బిర్యానీలు మొత్తం? +1 7 అండ్ 5 + 2 7 మటన్ బిర్యానీస్, 7 వాటర్ బాటిల్స్. చూద్దాం ప్రెసెంట్ ఎవరు కడతారు. బిల్ అయితే అబ్దుల్లా అయితే కట్టారు. నువ్వే కదా బిల్లు కట్టింది. థ్యాంక్ యూ అబ్దుల్లా ఫర్ యువర్ ట్రీట్. యాక్చువల్గా ఈరోజు అబ్దుల్లా ఎందుకు పార్టీ ఇచ్చాడంటే, యాక్చువల్గా ఇది సాడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు అబ్దుల్లాది లాస్ట్ వర్కింగ్ డే అనమాట. సో అందుకని ఈరోజు పార్టీ ఇచ్చాడు. ఆయన మా రూమ్మేటే, చాలా మంచి అతను, చాలా సైలెంట్గా ఉంటాడు, వర్కహాలిక్ అనమాట. పొద్దున్నే లేస్తాడు, రెడీ అవుతాడు, వెళ్ళిపోతాడు ఆఫీస్లో వర్క్. అసలు లంచ్ టైంకి కూడా వెళ్ళాడు, అలా కూర్చొని వర్క్ చేసుకుంటానే ఉంటాడు. ఇంకో విషయం చెప్పనా, అసలు ఒక్కొక్కసారి అయితే ఆఫీస్లోనే పడుకునేవాడు. ఆఫీస్లోనే పడుకుని అక్కడే పొద్దున్నే లేచి వర్క్ చేసుకుని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ పడుకున్నాడు. అలా చాలా మంది అలాగే ఉన్నాడు. ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాడు, చాలా నేర్చుకున్నాడు. కోడింగ్ బాగా చేస్తాడు, హోటల్ బాగా చేస్తాడు, చాలా హార్డ్ వర్క్. వీఆర్ మిస్సింగ్. పైకి అవుతున్నాం కానీ బట్ ఉంటుంది కదా, వీఆర్ మిస్సింగ్. చూడండి సో ఈరోజే వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు. బస్సు ఉంది ఇప్పుడు. సో మాకు పార్టీ ఇచ్చేసి లాస్ట్ సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంకా వెళ్ళిపోతున్నాడు. సరే ఇక్కడ ఏదో కంటెంట్ ఉందంట, చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అబ్దుల్లాకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ అబ్దుల్లా, ఆల్ ది బెస్ట్.
బాయ్.